ప్రధాని ఇంటి ముందు రాహుల్ గాంధీ ధర్నా చేసినప్పుడు అక్కడికి రేవంత్ రెడ్డి ఎందుకు వెళ్ళలేదు? రాహుల్ గాంధీతో పాటు కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ఉన్నారు, కేరళ సీఎం సతీష్ అని ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి అక్కడ ఎందుకు లేరు? ఎందుకు ఢిల్లీ వెళ్ళలేదు? పదే పదే ఢిల్లీ వెళ్ళే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ధర్నా అప్పుడు మాత్రం ఎందుకు వెళ్ళలేదు? మోడీతో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి మోడీ ఇంటి ముందు ధర్నాకి వెళ్ళలేదా? మోడీ మీద ఉన్న ప్రేమతో వెళ్ళలేదా? ఈ చర్చ తెలంగాణ సోషల్ మీడియాలో బలంగా నడుస్తుంది అనటం కంటే నడిపిస్తున్నారు అనటం కరెక్టేమో. బీఆర్ఎస్ పార్టీ నడిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. నిజానికి రాహుల్ గాంధీ ధర్నాకి రమ్మని చెప్పినప్పటికీ రేవంత్ రెడ్డి వెళ్ళకపోతే ఆ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. నాకు తెలిసి రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా రావాల్సిందే అని ఉండరు. అని ఉంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వెళ్ళి ఉండేవాళ్ళు. వెళ్ళక తప్పదు కదా, వాళ్ళ పార్టీ అధిష్టానం పిలిస్తే వెళ్ళక తప్పదు కదా. కాంగ్రెస్ పార్టీ వల్ల ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గట్టిగా చెప్పి పిలిస్తే ఎందుకు వెళ్ళడు? వీలైతే రమ్మని అంటారు. అది కూడా అప్పటికప్పుడు తీసుకున్న కాల్ కదా, ముందు ప్లాన్ చేసుకున్న ప్రోగ్రాం కాదు కదా. ఒక వారం ముందో 10 రోజుల ముందో ప్లాన్ చేసుకున్న ప్రోగ్రాం కాదు కదా. కానీ సీఎంల షెడ్యూల్ ఎలా ఉంటుందంటే ఆల్రెడీ ప్లాన్ అయి ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి వీలు కాలేదేమో, డీకే శివకుమార్ గారికి వీలు కుదిరిందేమో, కేరళ ముఖ్యమంత్రికి వీలు కుదిరిందేమో, రేవంత్ రెడ్డి గారికి వీలు కుదరలేదేమో. అలా చూడాలి తప్ప, ఒకవేళ నిజంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి రేవంత్ రెడ్డికి గ్యాప్ గనక ఉండి మోడీ మీద ఉన్న ప్రేమతో గనక రాహుల్ గాంధీ ధర్నాకి వెళ్ళకపోతే ఆ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తేల్చుకుంటుంది. వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ కదా, అది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ కదా. ఆ మాటకు వస్తే హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా పోలే. మరి అతనికి కూడా మోడీ మీద ప్రేమ ఉన్నట్టేనా? అంటే దీని చుట్టూ నడుస్తున్న రాజకీయం ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని చెప్తే ఎవరు నమ్మరు. అందుకని బీజేపీ రేవంత్ రెడ్డి ఒకటే, మోడీ మీద రేవంత్ రెడ్డికి ప్రేమ ఉంది, బడాబాయ్ చోటాబాయ్ ఇద్దరు ఒకటే అని చెప్పడం కోసం జరుగుతున్న ప్రచారం. అంటే ఇదంతా రాజకీయ ప్రచారం. మరి వీళ్ళేం చేస్తారు? కాంగ్రెస్ వీళ్ళేం తక్కువ తింటారా? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని ప్రచారం చేస్తారు. వీళ్ళు ఏం తక్కువ తినరు. వీళ్ళు చేసే ప్రచారం ఏంది? ఇదంతా రాజకీయాల కోసం ఒకడి మీద ఒకడు ఆడుతున్న గేమ్ ఇదంతా. ఇక్కడ ఎవరు తక్కువ తినలేదు, ఎవరు ఎక్కువ తినలేదు. గతంలో కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని ప్రచారం కాంగ్రెస్ చేసింది, లబ్ధి పొందింది. ఆ ప్రచారం వల్ల కాంగ్రెస్ పార్టీకి లాభం జరిగింది. పార్లమెంట్ ఎన్నికలప్పుడు లాభం జరిగింది, అసెంబ్లీ ఎన్నికలప్పుడు లాభం జరిగింది. ఇప్పుడు ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటే అంటే ఎవరు నమ్మడు కాబట్టి రేవంత్ రెడ్డి మోడీ ఒకటే అని చెప్తే కొద్దిగా జనంలో తీసుకెళ్ళొచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రచారం జరిగిందిగా, మోడీ కలిసి పనిచేద్దాం అనటం, రేవంత్ రెడ్డి గారు నవ్వటం, ఇవన్నీ కూడా ప్రచారం జరిగాయి కాబట్టి. రెండోది రేవంత్ రెడ్డి మీద కూడా కొన్ని అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి కాబట్టి ఈజీగా ఈ ప్రచారం నమ్ముతారని బీఆర్ఎస్ పార్టీ తీసుకెళ్తారు. ఇది జరుగుతుంది. మరి సరే, ఇదంతా పోనీయండి. నీట్ పేపర్ లీక్ అంశం మీద బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పోరాటం చేయట్లేదు? బీజేపీ మీద ప్రేమతోనా, మోడీ మీద ప్రేమతోనా? దీనికి బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాలి, కేటీఆర్ సమాధానం చెప్పాలి. ఇప్పుడు కాక్రోజులు పోరాటం చేస్తున్నారు, వాళ్ళకి ప్రతిపక్షాలన్నీ మద్దతిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది, సమాజ్వాదీ పార్టీ పోరాటం చేస్తుంది, ఆమ్ ఆద్మీ పార్టీ పోరాటం చేస్తుంది. పోరాటం చెయ్యంది ఎవరు వాళ్ళకి మద్దతుగా అంటే ఒక జగన్మోహన్ రెడ్డి అండ్ బీఆర్ఎస్ పార్టీ. సరే, జగన్మోహన్ రెడ్డి అంటే చేయలేడు, ఎందుకంటే బీజేపీకి కట్టు బానిస. మరి బీఆర్ఎస్కి ఏమైంది? కేటీఆర్కి ఏమైంది? కాక్రోజులకు సపోర్ట్గా చేయొచ్చు కదా, బీజేపీకి వ్యతిరేకంగా కదా బీఆర్ఎస్. అంటే రాహుల్ గాంధీతో కలిసి ధర్నా చేయమంటారు, విడిగా బీఆర్ఎస్ పార్టీగా ధర్నా చేయొచ్చు కదా, బీఆర్ఎస్ పార్టీగా గోల చేయొచ్చు కదా. నీట్ పేపర్ లీక్ అంశం మీద బీఆర్ఎస్ పార్టీగా మాట్లాడొచ్చు కదా, గట్టిగా మాట్లాడొచ్చు కదా. మరి ఎందుకు మాట్లాడట్లే? కేటీఆర్ పోయి కాక్రోజ్ జనతా పార్టీ వాళ్ళకి మద్దతు ఇచ్చి రావచ్చు కదా, అవసరమైతే సపరేట్గా ఒక ఉద్యమం చేయొచ్చు కదా. ఇదంతా పొలిటికల్ డ్రామాస్. ఏమంటారు? కామెంట్ చేయండి.